అయితే ఎవరో వస్తే షాప్ లో నుంచి ఒక అడుగు బయటకి వేసాను. బయటకి వేస్తే మామూలు భయం వేయలేదు. ఎంత భయం వేసిందంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గట్ట వస్తాయి కదా మనకి, నడుస్తూ మనిషి కింద పడిపోయి. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు సండే చికెన్ తెచ్చుకోవడం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అదొక ఎమోషన్. మీరు అనుకోవచ్చు ఏంటి మాయా సండే వీడియో మండే రావాలి కదా, ట్యూస్డే పెట్టావేంటి అని చెప్పేసి. రంజాన్ రోజు 2 days రెండు వీడియోలు చేసాం కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. అందుకనే మనం ఒక రోజు ముందు ఉన్నాం అనమాట. ఎందుకంటే ముందుండడానికి కూడా కారణం పచ్చళ్ళ పని మీద, షాప్ పని మీద అటు ఇటు వెళ్తే కొంచెం వ్లాగ్ తీయడానికి అవ్వకపోతే ఉంటదని చెప్పేసి అలా చేసాము. అయితే ఇప్పుడు చికెన్ తేవడానికి వెళ్తున్నాం. ఇది ఇలాగే ఉండదు, తర్వాత ఏదో రోజు ఒక రోజు బిజీ అయిపోవడం వల్ల వ్లాగ్ అవుతుంది. ఇదేంట్రా గుడ్డేంట్రా, ఇక్కడ కూడా ఉంది. ఓ మై గాడ్, రే కారు పైన కూడా ఉందిరా, కింద గుడ్డు పెంకులు కారు పైన వేసారా ఎవరో. ఏంటి ఎవరైనా చేతబడి చేశారేంటి? అరే ఇది రావట్లేదు, ఇది ఆగా అమ్మని పిలు. గుడ్డు కారు మీద పడ్డం ఏంటి? ఎలా పడుతుంది? దారిలో వెళ్తూ పక్షి గుడ్డు పెట్టేసిందంటావా? అలా అవుద్దా? అలా అవ్వదు కదా. ఆ గుడ్డు లోపల లేదు అయితే. అయినా అలా ఎలా అవుతుందిరా, బుర్ర లేకపోతే నీకు. రే గుడ్డు కారు మీద పడ్డవేట్రా, ఏ నా కొడుకు వేసాడు రీడు. అరే అర్జెంట్గా సీసీ కెమెరా పెట్టించాలి వాళ్ళు ఇక్కడ, అర్జెంట్గా సీసీ కెమెరా పెట్టించాలి. అక్క కారు మీద గుడ్డు పడింది. ఎలా పడిందంటావు? కారు మీద గుడ్డు, ఇది అన్ని గుడ్డు పెంకులు. ఇక్కడికి ఎలా పడుతుంది? పడితే పైనుంచే పడాలి. ఇగో పగిలిపోయి ఉంది ఇక్కడ. ఇగో ఇది పెంకు, ఇక్కడో పెంకు, కింద పెంకులు ఉన్నాయి. ఎవరైనా చేతపడి చేసి వేస్తారంటావేంటి? గుడ్డు అమ్మా, గుడ్డు పగలు కొట్టారు ఎవరో కారు మీద. కాకి పట్టుకొచ్చిందంటావా? లోపల సొన కూడా వచ్చేద్దా? ఇదిగో పొడిసేసుకుని తెచ్చుకుంటాయా? ఆహా, ఇగో కింద కూడా ఉన్నాయి పెంకులు. ఇగో ఇవన్నీ పెంకులే, అటుపక్క కూడా ఉన్నాయి. మొత్తం కారు ఇది అద్దం మొత్తం కూడా ఇదిగో జిగురుతో అంటుకుపోయింది. ఇక్కడ కూడా పడ్డాయి. గుడ్డు తెచ్చేసింది, ఎలా చేస్తుంది? ఆహా, అయ్యే అంటావు అయితే. అరే అర్జెంట్ కారు సర్వీసింగ్ చేయాలి పొద్దున్నే. ఏంటిది దరిద్రం, ఏం మనిషిరా పని ఉన్నావు, అసలు ఉన్నావు అంతే. అలాగా మనిషి ఇంట్లో పడుకోవడం కాదు, బుద్ధుందా, బుర్రుందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? కార్ అర్జెంట్గా ఇప్పుడు వెళ్ళి పట్టుకెళ్ళి సర్వీసింగ్ చేయించి వేద్దాం. ఏదది? ఇది కొన్నాం, కారు మీద వేద్దాం అని చెప్పేసి కొన్నది ఒకసారి వేసాం అంతే. అంటే రేపు కారు తీయాలి, ఎల్లుండి కారు తీయాలన్న పనులు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వేసి మళ్ళీ తీయాలని చెప్పేసి పెట్టాము. రాత్రే పెట్టాము. అంటే అప్పుడు రాత్రే జరిగింది. అయితే రాత్రి కాకిలు ఎందుకు తిరుగుతాయి? గుడ్లు పట్టుకుని. అయితే పొద్దున్న నాన్న టిఫిన్ పెట్టే టైంలో టిఫిన్ కోసం వచ్చే దారిలో టిఫిన్ చూసి అది వదిలేసి ఉంటది. ఏం జరిగిందో బోకలాగా. మీకు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేశారా? ఇలా గుడ్డు పడ్డం అనేది కాకి వల్ల. రాజు చికెన్ షాప్ కి ఎన్ని కోళ్ళు అయిపోతాయో ఈ ఆదివారం పేరు చెప్పుకుని. మా ఓడి వెనక మట్టి అయిపిస్తున్నాడు. మన ఇంటి దగ్గర ఉన్న పావురాలు ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఇవ్వండి పావురాలు. ఇంకో గుడ్లు పెట్టి అంటే ఇంకో 2 గుడ్లు, కానీ గుడ్లు తయారవ్వలేదు. చాలా రోజులైందే మిమ్మల్ని చూసి. ఇక్కడికి వచ్చారంటే మన ఇంటి దగ్గర నుండి. మా వాళ్ళు పైన ఇల్లు కట్టుకుంటున్నారు కదా, అక్కడ అడ్డంగా ఉన్నాయి వీటికి అని ఇక్కడ తెచ్చేసాడు. ఇదిగోండి మొగుడు పిల్లలు. వణుకుతున్నాయా లేకపోతే ఊపుతుందా? ఏం చేస్తుంది? గుడ్డు ఎడుతుందేమో, ఏదో వణికేస్తుంది. గుడ్లు ఇదిగోండి, ఇది గుడ్ల మీద కూర్చుంది. ఇది ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. నాకు వింటర్ అయినా పర్లేదు, రైనీ సీజన్ అయినా పర్లేదు, కానీ ఎండాకాలం అంటే సెట్టసిరా. చికెన్ తీసుకుని ఇంటికి వచ్చేసాం. మా అమ్మ చికెన్ కూర వండుతుంది. ఒక పక్కనేమో మన వ్లాగ్ చూస్తున్నాను, ఒక పక్కనేమో షార్ట్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఇది చూడండి. ఇంకో హైలైట్ చెప్పనా, ఉల్లిపాయలు కావాలంటే 5 రూపాయలు అంట. మేము ఒక ప్లేట్ పునుగులు కొంత సిరిగిపోయేలా అరుతాను. ఎందుకు అరుతాను నాకు తెలియదు. చాలా కింద కామెంట్ లో పెడతారు, ఎందుకు మా ఇలా అరుతావు, నువ్వు నీ షార్ట్ రీల్ వచ్చినప్పుడల్లా సౌండ్ తగ్గించుకోవాల్సి వస్తుందని. అదే ఫస్ట్ నుంచి అది అలవాటు చేస్తాం. ఒకవేళ అలా అరవకపోతే మన వీడియో కాదేమో అనుకుని పైకి లేపేస్తారేమో అని అలా అరుస్తాను నేను. ఇందాక చికెన్ షాప్ దగ్గర ఒక బ్రో కనిపించి, ఏంటి మా మధ్యన వీడియోలు పెట్టట్లేదు అని అడిగాడు.
నిజంగా ఆ మాట పరువు తీసేసినట్టు అనిపించింది నాకు. తీసాను మా ఛానల్ డిలీట్ చేసాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి, యూట్యూబ్ డిలీట్ చేసాను అన్నాను. అవునమాయ చేసేవా అన్నాడు. అంటే ఆ మాయ నాకు తెలిసి ఓన్లీ మన షార్ట్స్ రీల్స్ చూస్తాడు. మనం షార్ట్స్ రీల్స్ పెట్టట్లేదు కదా, లాంగ్ లెంత్ వీడియోల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాం కదా, అందుకనే బ్రోకి అర్థం కాల. ఎందుకంటే మనకున్న 14 లక్షల మంది సబ్స్క్రైబర్లో ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు షార్ట్లు చూసేవాళ్ళే, మిగిలిన 4 లక్షల సబ్స్క్రైబర్లు అప్పుడప్పుడు లాంగ్ లెంత్ వీడియోలు చూసేవాళ్ళు అనమాట. సో చేయాలి అనుకుంటున్నాను 30 days 30 మినీ వ్లాగ్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. రీల్స్ పెడదామని, చిన్న చిన్న షార్ట్లు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. కింద కామెంట్ చేయండి, చేయనా వద్దా, ఒకవేళ చేస్తే ఎలాంటిది చేయమంటారు, అదే ఎవరైనా పోనీ పలానా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు అలా ఆ స్టైల్లో చేయమా లేకపోతే ఆ టైప్ చేయమా అని చెప్తే మనం అలాగా ఫాలో అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ మినీ వ్లాగ్స్ చేయలేదు, కానీ చెయ్యాలి. ఎందుకంటే జనాలు ఆ బ్రో ఏంటి మాయా వీడియోలు చేయట్లేదు అని నాకు గుండెలు కొట్టేసుకున్నాయి, ఏంట్రా జనాల్లో మనం లేమా అని. మళ్ళీ చేయాలి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాలి. అందుకని వెంటనే వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. నా ఇప్పుడు ఏమైందో తెలుసా, కొడుకులు లేచాను. దానికన్నా ముందు ఏమైందంటే షాప్ దగ్గరికి వెళ్ళా. మా షాప్ దగ్గరికి వెళ్ళి ఇంటీరియర్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాను. అలాగే కార్పెంటర్లు కూడా వచ్చారు. అయితే ఎవరో వస్తే షాప్ లో నుంచి ఒక అడుగు బయటికి వేసాను. బయటికి వేస్తే నాకు తెలియకుండానే ఒక 4 అడుగులు ఇలా వేసాను. భూమి అంతా గుండ్రంగా తిరిగిపోయింది. ఈరోజు ఎండ కూడా చాలా గట్టిగా ఉంది కదా, వెంటనే వెళ్ళి వాటర్ తెచ్చుకుని ఫేస్ అయ్యి వాష్ చేసుకుని కారులో కూర్చుని ఏసీ వేసుకుని కాసేపటి కొంచెం సెట్ అయింది. మామూలు భయం వేయలేదు. ఎంత భయం వేసిందంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గట్ట వస్తాయి కదా మనకి, నడుస్తూ మనిషి కింద పడిపోయి అలా అనిపించింది. 2 నిమిషాలు ఈ అమ్మ ఎంత టెన్షన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెక్ చేయించా. బీపీ బాగానే ఉంది అన్నాడు. ఎందుకంటే మధ్యలో ఈసీసీ కూడా తీపిచ్చేసా, ఈసీసీ కూడా బాగానే ఉందన్న. అయ్యో కళ్ళు తిరిగి ఎప్పుడు తిరగలా నాకు అలాగా, ఇలా 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 ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక వచ్చి ఇంటికి అప్పటికే మధ్యాహ్నం 1:30 అవుద్ది అలా టైం. ఇంటికి వచ్చి అమ్మ మీకు చికెన్ కూర అది తిందాం అన్ని చూపిద్దాం అనుకున్నాను. ఎక్కడ ఇంకా వెంటనే కొద్దిగా అన్నం తినేసి పడుకుని పోయాను. నేను మొన్న ఫేస్ చేసి అయితే నీకు తిరిగిన ఏంటి కళ్ళు తిరిగినా? ఫస్ట్ టైం నాకు అదే. అసలు ఏంటి నేను ఇలాగే ఉన్నా, పోతుంది మొత్తం. ఇలా 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 బెండ్ అయిపోయినా ముందుకు వెళ్ళిపోతాను. పరిస్థితి ఏంటనుకున్నా, ఆ టైంలో వాష్రూమ్ లో ఉన్నాను నేను సిట్టింగ్ లో. అప్పుడు అయ్యింది నాకు, మగ్గుని ఎత్తుకుంటున్నాను, చెయ్యి ఎక్కడికి వెళ్తుంది, మొగ్గే ఒక చోట ఉంటుంది. అయ్యో అవే చాలాసేపు అలాగే ఉండిపోయాను నేను. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, రిపోర్ట్లు అన్ని కూడా బాగానే వచ్చినాయి. వినపడుతుందా మీకు? బాబాయ్ భయపడతారా నిన్ను చూసి? అయ్యో షాఫియా వ్లాగ్ గైస్. బరువుగా ఉందా? ఆఫియా వచ్చేసింది. ఆఫియాలో ఈ జుట్టు భలే ఉంది. ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు? ఇడ్లీకి తెచ్చుకున్నావా? షాఫియా పళ్ళు వచ్చేసినాయి. నీ పళ్ళు చూపి, నీ పళ్ళు చూపి షాఫియా. బోర్ర తక్కువ ఎదవల్ల నీతో ఉంటే నాకు మెంటే కుదురా. షాఫియా పల్లేరి పళ్ళు పెద్ద అయిపోతున్నాయి బాబోయ్. పెట్టు అమ్మ నాకు పెట్టమ్మా నాకు. అమ్మో పెట్టింది రోయ్. దీదీకి పెట్టు అమ్మ పెట్టు. చాలే తినే, నువ్వు తినే. అబ్బుగా షాఫియా తగిలిందమ్మా. షాఫియాలో చూడు, ఇచ్చి పడిపోయావా? పర్లేదు చూడు, మొఖానికి అంటుకుంది చూడు, నీ మొఖానికి చూడు. పాపం అవమానం ఫీల్ అయింది షాఫియా. పర్లేదులే, ఏం కాదు, మేమే కదా వచ్చేదా, పర్లేదులే. వద్దులే. షాఫియా ఏది? షాఫియా షాఫియా దాకో. ఏరి అక్క చెల్లెలు ఎక్కడ ఉంటారు? షాఫియా ఎక్కడ? 1 2 3 అంట. అయిపోయినాయి. చాలే ఇడ్లీ తినండి. ఇడ్లీ తినమ్మా. ఇడ్లీ తిను. తినాలనే నాటకాలు ఆటలాడేస్తున్నా. ఇడ్లీ తిను. చిన్న మొక్క తిను. ఇంత మొక్క తింటే మనం బయటికి వెళ్దాం, తినేస్తుంది. ఆచెళ్దాం. పెట్టండి తినేస్తుంది. షాఫియాకి పెట్టిందమ్మా. బ్లాక్ బుచ్ని పిలుద్దామా? ఎందుకు పిలుద్దాం?
రామ్మ ఒకసారి రా అమ్మ ఒకసారి రా. దా వచ్చేస్తుందిలే. వచ్చేద్ది. ఏముంది తింటే వెళ్ళిపోద్దా? తింటే రాదా? తిన్నా తినకపోయినా వచ్చేద్దా? అమ్మో అంత గట్టిగా పిలిచేసావా? అమ్మో దీనికి మరి భయం లేదు చూడు. చెప్పు చెల్లిది షాఫియాకి. బ్లాక్ కూర్చేస్తుందంట. తిను తిను త్వరగా తిను. ఇడ్లీ తిను. ఇడ్లీ తినే. అదిగో అబ్బో అమ్మో 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 ఇడ్లీ తిను. అదిగో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. తిను 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 వచ్చేస్తుంది. ఇదిగో తినట్లేదు. ఆఫియా తినట్లేదు. అందరూ ఆగండి ఒకసారి. ఆగమంటుంది ఆఫియా. అయ్యో బాబాయ్ తలుపు కొడుతుంది. తిను 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 మళ్ళీ. మరి షాఫియా భయపడట్లేదు అసలు. గుమ్మంగా నుంచుందా? తిను తిను మరి తిను మరి. బాబోయ్ నీతో తినిపించు. భయం లేదు షాఫియాకి అసలు. బ్లాక్ వచ్చింది తెచ్చే. నువ్వు తిను మరి. మరి తిను తినే. తిను మరి. వెరీ గుడ్. మరి తింటే రా. అదిగో తినాలి. వెరీ గుడ్. అలా ఏదో భయం పెడితే కానీ తినట్లేదురా. చేపాలం ముఖం వేసేస్తాను ఒకటి. పొద్దున్న మిగిలిపోయిన చికెన్ కర్రీ. కానీ పొద్దున్న వండిని సాయంత్రానికి నైట్ తినడానికి బాగుంటాయి కూరలు. చేపల కూర అయినా చికెన్ కూర అయినా ఏం కూర అయినా. ఇది ఎలా ఉందో చూద్దాం. పొద్దున్న మీద ఇప్పుడు ఉప్పు ఎక్కువైపోయింది ఏంటమ్మా? ఉప్పు కలిపేవేంటి? ఉప్పు ఎక్కువైపోయింది. ఇప్పుడే డిన్నర్ చేసి కూర్చున్నా. అయితే మా నాన్నగారు ఇదేదో ఆర్డర్ పెట్టారు. ఇది ఏంటో అర్థం కాలేదు. ఇందాక నుంచి కూర్చున్నా. బాల్ అని తెలుసు, గాలి కొడితే గాలి వస్తుంది. కానీ ఇందులో ఇందాక నుంచి దూర్ చేసి కొడుతున్నాను కానీ గాలి మాత్రం అందులోకి వెళ్ళట్లా. తర్వాత అర్థమైంది ఇంతకీ అది తీయాలంట. అది ఎందుకు అసలు? ఇది బాలు ఇది ఉబ్బుద్ది కదా, దీని మీద పడుకుని అలా ఎక్సర్సైజ్ చేయడానికి. నేను పడుకుని ఎక్సర్సైజ్ చేస్తాను. నడుము పట్టేది కదా. దూర్చు. సైకియాట్రిస్ట్ ఇచ్చారు. సైకియాట్రిస్ట్ అంటారా బాబు? ఫిజియోథెరపిస్ట్ ఇచ్చారు. ఎందుకు నీకు పట్టుకు. అలా కదా దానికి ఒక టెక్నిక్ ఉంటుందా? కంగారు పడుకు. ఇది కింద పెట్టి ఇరుగుపోద్ది. ఎందుకు ఇరుగుపోద్ది చూడు. కాళ్ళు చేతులు నొక్కిరావు, శుభ్రంగా ఉబ్బుద్ది. ఇరుగుపోయింది. అలసిపోయినట్టు అప్పుడే అలసిపోయినట్టున్నాడు. మళ్ళీ స్టెప్పు, వాటర్ పైపు, బలుబు. బల్బు ఇచ్చాడు వీడికి. నడుము నొప్పి పోవడం కదా వస్తుందా? దీని వల్ల నడుము నొప్పి వస్తుంది. ఇంకా చేతితో ఒకతుంటే వాళ్ళు చెప్పి రాదు అన్నావు. వచ్చాడు పెద్ద మనిషి. నా బలానికి చూసా దెబ్బకు బయటకు వచ్చింది. అది పొంగేం కాదు, సరిగ్గా పెట్టలేదు నువ్వు. ఇప్పుడు కూడా బలానికి సరిగిపోయిందా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. చాలా చండాలంగా ఉందా? రే పోతుంది అది, పోతుంది అది. అయ్యో లోపలికి వెళ్ళిపోయింది. రే నా వల్ల అవదరా. ఐ గివ్ అప్ రా. మొత్తం అయ్యాక మళ్ళీ కలుద్దాం. చాలా సేపు కష్టపడ్డ తర్వాత తనకి బాల్ అయితే బాల్ షేప్ లోకి వచ్చింది. మొత్తం ఈడే కొట్టాడు. ఈడు కొట్టినట్టు ఓవర్ యాక్టింగ్. ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు దీన్ని ఎలాగ చేయడం? పగిలిపోద్దేమోరా. చేయడం వల్ల ఎక్సర్సైజ్. బాల్ ఉంది కదా, లెగ్ లెగ్ అలా చేయాలా? మా బుర్ర పగిలిపోయిందమ్మా. నెత్తి పడిపోయినమ్మా. డెప్ప పగిలిపోయింది. అంతే అంతే. అలా కాదు, ఇలా సైడ్ కి పడుకుని ఇలా అనాలి. సైడ్ కి పడుకుని అనాలంట. సైడ్ కి పైకి కొంచెం మోకాలు పైకెట్టు. అలా అనక్కర్లేదు. ఇది
ఇలా ఇలా జరపాలి ఇదే కానీ గ్యాస్ లేదు నాన్నకి ఇష్టం, మాత్రం బాగా పగిలిపోయింది చెప్తాను బాబోయ్. నాన్న. ఏరి? ఒరేయ్, గాలి కొట్రా బాలేదు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మళ్ళీ ఇంకోసారి గాలి కొట్టాం, గాలి లేదన్నారు మా నాన్న. ఎలాగై చేయడం ఇలాగా ఇలాగా అలాగే అలా తలకి ఎందుకంటే గాలి చూడవా? చేతులు అలా కాసుకో బుర్రపైకెత్తు, బుర్రపైకి. చేతులు బ్యాలెన్స్ కాసుకోవాలా? నేను కాసుకోలేదు, పడిపోయాను, డమ్మని తగేసింది నెత్తికి. అంటే అలా అలాగా సింపుల్. రే చాలా రే బాబు, రేపు లేకలేదనుకో నువ్వు, నేను సావాలి. నువ్వు చేయరా. నేను కొత్త ఎక్సర్సైజ్ చూపిస్తాను. సైడ్ కూడా కూర్చున్నాడు. సైడ్ కదమ్మా, లెగ్స్ చేస్తాను నేను. లెగ్స్ తెలుసా? లెగ్ ఎక్సర్సైజ్ మీకు ఇలా ఉండాలి. బాబోయ్, పట్టుకోండి. ఏంటిది? పాక సాగి అలా చెప్పకుండా ఉండాలి. పంపించండి. పంపించండి. ఇరుగుపాటు ఎదవేస్తారంటావేంటి? దిగే. అమ్మా, నిజంగా సాగిపోయింది. వెనక్కి కొత్తది కదా అనుకున్నాను ఎందుకు వస్తుందిరా? అలా చెయ్యి. పట్టు చేతులు. డబ్బు ఆఫియాలకి ఇచ్చుకుంటే శుభ్రంగా ఆడుకుంటారేమో దీన్ని. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.